నమస్కారం అండి అందరికీ. దేవి వైబ్స్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన క్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. చరిత్ర, సాంప్రదాయం మరియు భక్తితో కలిసిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూద్దాము. ఎక్కడా లేని విధంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒక శిలలో ఎప్పుడైనా చూసారా? ఎవరు వాటిని ప్రతిష్ఠించారో తెలుసా? ఎక్కడ రాముడు ఉండునో అక్కడ హనుమ ఉండును. కానీ హనుమ లేని రామాలయం ఎక్కడ ఉందో, ఎందుకు హనుమ లేడో మీకు తెలుసా? సీతారామ కళ్యాణం పగటిపూటే జరుగుతుంది ఎక్కడైనా, మరి రాత్రిపూట పండువెన్నెల్లో ఎక్కడ జరుగుతుందో అందుకు గల కారణం ఏమిటో తెలుసుకుందామా? బమ్మెరపోతన గారు భాగవతంని కోదండరామునికి అంకితం ఇచ్చారట. ఆ కోదండరాముడు సంచరించిన ప్రదేశం ఎక్కడ ఉంది? పోతన గారు ఇక్కడ నివసించారా? ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయము ఆంధ్ర భద్రాద్రిగా ఎలా మారింది? ఇక్కడ రథోత్సవం ఎందుకు అంత ప్రత్యేకము? ఇక్కడ ప్రసిద్ధిగాంచిన భక్తుల చరిత్ర ఏమిటి? ఈ క్షేత్రంలో కోదండరాముణ్ణి ముస్లిమ్స్ దర్శించుకోవడానికి ఆసక్తి కనబరుస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మరెన్నో విశేషాలను ఈ వీడియోలో చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్దామా మరి? శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ వేడుకలు అనగా మనందరికీ భద్రాద్రి క్షేత్రమే గుర్తు వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తున్నారు ప్రజానికం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామాలయ క్షేత్రంలో అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తారు. ఒట్టిమిట్టలో రాములోరి కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కథను చూద్దాము. శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణవేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్రమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలు ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కళ్యాణోత్సవం తలపెట్టాడు. రామాయణంలో శ్రీరాముల కళ్యాణం జరిగిన ఉత్తర ఫల్గుని నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం నిర్వహించాలన్న సంకల్పం చేశారు. అప్పట్లో ఆ నక్షత్రం రాత్రిపూట రావడంతో బుక్కరాయిలు లగ్నశుద్ధి చూసుకొని తొలిసారిగా రాత్రివేళ శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. రాత్రివేళ కళ్యాణం జరగడంతో చంద్రుడికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయిలు చంద్రవంశానికి చెందినవారు కావడంతో ఆయనకు చాలా ఆనందం కలిగి అలానే కొనసాగించారు. ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతూ ఉండడం విశేషం. ఒంటిమిట్ట క్షేత్రం ఒక దివ్యమైన క్షేత్రం. సాక్షాత్తు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి నడయాడిన ప్రదేశము. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకుని వెళ్ళాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి సందర్భమే ఒకటి మళ్ళీ ఏర్పడింది. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరాముడు పర్యటించాడు. ఆ దివ్యస్వరూపుడు పాదస్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. అప్పుడు మృకుండ మహర్షి, శృంగి మహర్షి రామునిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. ఆ సమయంలో ఓ రోజున సీతాదేవికి దప్పిక వేసిందట. అప్పుడు రాముల వారు సీతా అమ్మవారి దాహం తీర్చడానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళగంగను పైకి తెప్పించాడట. అది తాగి సీతాదేవి తృప్తి చెందినట్టుగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామతీర్థంగా నేడు పిలువబడుచున్నది. రాజు కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత పక్కనే ఉన్న చిన్న కోనేరు లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి గల మరో పేరు ఏకశిలా నగరం. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు.
ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనమిచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణమూర్తులను ఒకే శిలపై మలిచి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది. అందువలన ఈ క్షేత్రం ఏకశిలానగరంగా పేరుగాంచింది. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. అప్పట్లో ఒంటిమిట్ట ప్రాంతం అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం రుకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన వంటడు మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయులు అంగీకరించి గుడి నిర్మాణంతో పాటు ఊరికి ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను వంటడు మిట్టడులకు అప్పగించారు. వంటడు మిట్టడు నిర్మించిన నగరం కావడంతో ఒంటిమిట్టగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం భక్తి పారవస్యంతో కన్నుల పండుగగా జరుగుతుంది. ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. 1605-1700 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథశిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవము ఉండేది. తొలిసారి జరిగిన బ్రహ్మోత్సవాలలో రథశిల్పులు తాము కూడా రథంపై ఊరేగింపులో పాలు పంచుకోవాలని కోరగా కొంతమంది వ్యతిరేకించారు. విషయం తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజు దృష్టికి వెళ్ళి ఆయన ఆదేశంతో ధర్మాధికారులు ఒంటిమిట్టకు వచ్చి పరిశీలించారు. పండితుల ద్వారా శిల్పులకు రథంపై కూర్చునే సాంప్రదాయం ఉన్నట్లు తెలిసి అనంతరాజు ఆజ్ఞతో శిల్పులకు అనుమతి లభించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆలయ తూర్పు ప్రాకారంపై శాసనంగా మరియు కడప కైఫియత్తుల్లో కనపడతాయి. ఒంటిమిట్టలోని కోదండరాముని సేవించి అనేక మంది తరించారు అని చరిత్ర. అందులో ముఖ్యమైన వారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమ్మర పోతన గారు. భాగవత కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండరామునికే అంకితమిచ్చారు. పోతన తాను ఏకశైలాపురి వాసినని చెప్పుకున్నట్టుగా కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మోత్సవాలలో నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. మహాకవి పోతన గారి విగ్రహాన్ని ఆలయంలో చూడవచ్చు. కోదండరామస్వామిని పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య గారు దర్శించి తన్మయత్వం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ఆవిలికొలను సుబ్బారావు గారు కూడా రామునికి సాహితీ సేవలో తరించారు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇమాం బేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా ఆయన 3 సార్లు రామునిని పిలిచాడు. అందుకు ప్రతి 3 సార్లు ఓ అనే సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యారు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయన పేరు మీదుగానే ఈ బావిని ఇమాం బేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడ విశేషం. వనాసిమాల ఓబన్న గారు శ్రీ కోదండరామస్వామి ఆలయము ఒంటిమిట్టకు చెందిన ప్రముఖ భక్తుడు. ఆయన ఆలయం ఎదుట భక్తి పారవస్యంతో రామునిని స్తుతిస్తూ కీర్తనను పాడేవారు. తూర్పు వైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు ఈయన కోసం పశ్చిమ వైపుకు మరిలారట. ఆయన స్మరణార్థం ఆలయ తూర్పు గోపురం ఎదుట భవనాసి మాల ఓబన్న మండపం నిర్మించబడింది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు. తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. వరకవి, నల్లకాలువ అయ్యప్ప, ఉగొండూరు వెంకటకవి తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. పుట్టపర్తికి వచ్చే ఎంతోమంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడతారు. కోదండరాముడు మనందరిపై వరాల జల్లు కురిపించాలని కోరుకుంటూ
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్, కామెంట్ చేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారుగా. ఓం నమః.